ఓళ్ళాన్ సెలమా ఓళ్ళాన్ వలకట్నలా తేలిగ్గా తీసిపారేక ఏడుండే ఆయుసుకం తేడా ఉండవమ్మా. వాదాలు పోట్లాట్లు పగలు ఉండవు, పొగలు సాయిలెన్స్లును తెవాలి కదా. ఉరకు కూడా పెట్టవు. మాట స్పీడు. ఈ నారాయుడు ఉన్నాడా? వద్దురా రౌడీ రంగడి తోలికి వెళ్ళొద్దురా అన్నాను. బుసగొట్టి తొడగొట్టాడు. ఆ రౌడీ రంగడికి చెప్పా నారాయుడు ఉట్టి ఎర్రినాయలరా నేను చేయొద్దు అని. ఆడిన్నాడు కాదు. ఆడు ఈయన్ని చంపాడు, వీడు తొంగున్నాడు. ఈడన్నా ఆయన చంపాడు, ఆడు తొంగున్నాడు. నేను చెప్పా మనం బుసగొట్టి భయపెట్టాలి తప్ప కాటేసి సంపరాదురా, చంపి సాధించేది మనసావేరా అని చెప్పా. మాట ఇల్లా. ఈడన్నా ఆయన చంపాడా? ఆడికి ఈడి బామ్మర్తి జలగన్నం ఏర్పాటు చేశాడు. ఈడి మాంగారు ఆడికి లారీగన్నం ఏర్పాటు చేసేసి రుణం తీర్చేసుకున్నాడు. ఆడు బతికి సావలా. జడ్జి గారు ఊరేయించారు. చివరికి మిగిలిందేమిటి? సైలెన్స్. నలుగురు నాయాళ్ళు గుర్రు పెట్టకుండా బుసలు కొట్టకుండా సేవభావంతో ఒకే చోట తొంగున్నారు. కోపాలు లేవు, తాపాలు లేవు. బతికుండగా పచ్చగడ్డి వేస్తే బగ్గున మంటలేసేది. ఇప్పుడు ఎండుగడ్డి మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్లు వేసినా నిప్పు రాజుకోదు, సడి సప్పుడు లేదు. అమ్మడు అది కథ. నీ కథలన్నీ ఇంటికొచ్చి తాతకాడు చెప్పు.